ఈ లేఖన భాగం ఆధారముగా కుటుంబ ఐక్యత సమాధానము, కుటుంబ ఐక్యత సమాధానము. ఇక్కడ నా ముందు కూర్చున్న చాలామంది కుటుంబాలలో కొద్దిపాటి సమస్యలు కలిగినటువంటి వారు ఉన్నారు. కుటుంబము అనేది దేవుని యొక్క ప్రణాళికలో భాగముగా ఉంటున్నది. అలాగనే కుటుంబము అనేది దేవుని యొక్క ఉద్దేశము, మొట్టమొదటి ఉద్దేశము ఈ కుటుంబ వ్యవస్థ. అలాగనే దేవుని యొక్క మొట్టమొదటి ఆశీర్వాదము కూడా కుటుంబమే. మీరు ఫలించి భూమిని నిండించాలి అని, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆయన ఉద్దేశము. అలాగే ఆదామునకు సాటి అయిన సహాయం చేయాలని ఆయన ప్రణాళిక కుటుంబ వ్యవస్థ, ఆయన ఉద్దేశము కుటుంబ వ్యవస్థ, ఆయన ఆశీర్వాదం, మొదటి ఆశీర్వాదము కుటుంబముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎక్కువ వివాహ సమయాల్లో ఈ మాటలు మేము పంచుకుంటూ ఉంటాం. ఒక గవర్నమెంట్ వారు చేపట్టినటువంటి కార్యక్రమాలు, పథకాలు తదుపరి వచ్చే గవర్నమెంట్ వారు కొనసాగిస్తారా? కొనసాగించరు. ఒకవేళ ప్రజల నుండి ఒత్తిడి ఎక్కువైతే మేము ఆ పథకాలు ఏమి తీసేయట్లేదు, కంటిన్యూ చేస్తున్నామని చెప్తారు. కానీ మ్యాక్సిమం ఒక గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి సహాయము నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేవారు అదే సహాయము ఇవ్వడానికి ఇష్టపడరు, దానినే మార్చి వారిదైన శైలిలో ఇవ్వడానికి ఇష్టపడతారు. అలాంటిది గతించిపోయే ఈ లోకంలో నిమిత్తమాత్రమైనటువంటి మానవుల మధ్యనే ఎంత ప్రెస్టేజ్ ఉన్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశము, ప్రణాళిక, ఆశీర్వాదము కుటుంబ వ్యవస్థ అయితే దేవునికి వ్యతిరేకమైనటువంటి వాడు అపవాది. ఏదైతే దేవుని ఉద్దేశము ద్వారా కుటుంబ వ్యవస్థ వచ్చిందో దానిని పాడు చేయాలి అనే తలంపు మొదటి నుండి కూడా అపవాదికి ఉన్నది. కాబట్టి బైబిల్ గ్రంథం మొదటి కుటుంబము నుండి చివరి వరకు కూడా ప్రతి కుటుంబము కూడా డిస్టర్బ్ అవుతూనే వచ్చింది. ఐక్యముగా ఉండవలసిన కుటుంబాలు అనైక్యతకు దారి తీస్తున్నాయి. సమాధానముగా ఉండవలసిన కుటుంబాలు అసమాధాన జీవిత విధానాలు జీవించవలసి వస్తుంది. చూడండి, మీలో చాలామంది కారణాలు ఏదైనా సరే మీ వరకు వచ్చే కంటే ముందుగా బైబిల్ గ్రంథంలో మొదటి కుటుంబం ఏమిటి? ఆదాము, అవ్వ, వారి కుమారులు కయ్యను, హేబేలు. ఇద్దరి మధ్యన భేదాభిప్రాయాలు వచ్చాయి. ఒకరిని ఒకరు హత్య చేసుకోవడం అనేది మనము చూస్తున్నాము కదా. అలాగనే యాకోబు కుమారులు ఎంతమంది? 12 మంది. 12 మందిలో చిన్నవాడు ఏ కారణం అవ్వండి, అన్నల చేత ద్వేషింపబడి, అన్నల చేత కొట్టబడి, అన్నల చేత అమ్మివేయబడి చివరికి కుటుంబానికి వారికి దూరం అయిపోయాడు. తర్వాత దేవుని ప్రణాళిక వేరే. ఇదేమిటండి, కుటుంబం అని పేరు పెట్టారు కదా, ఇక్కడ సహోదరుల మధ్యనే కదా గొడవ అవుతుంది, అనైక్యత ఏర్పడుతుంది, అసమాధానము. మీరు చెప్పిన మొదటి కుటుంబము కయ్యను, హేబేలు బ్రదర్స్ ఇద్దరు కూడా. ఇప్పుడు రెండవ ఉదాహరణగా మీరు చెప్పింది యాకోబు సంతానము, వీరు కూడా ఆ 12 మందిలో యోసేపును వేరుగా చేసి వీరు కూడా సహోదరులే కదా. కుటుంబ వ్యవస్థ అని అంటున్నారు. లేదు, చూడండి, మనము లోతు భార్య ఎందుకు ఉపయోగయుక్తముగా లేకుండా అయిపోయింది. తనకు తానుగా ఉపయోగయుక్తముగా లేదు. ఒక తల్లిగా వారి బిడ్డల ఎదుట ఉండలేకపోయింది, మంచి భార్యగా కూడా భర్త ఎదుట లేకపోయింది. కారణము దేవుడు అంటే భయం లేదు, భర్త అంటే ఆ విధేయత, భర్తను అనుసరించే విధానము కూడా లేకుండా అయిపోయింది. కుటుంబ అనైక్యత, సమాధానము లేకుండా. అలాగనే నూతన నిబంధనలు ఇక్కడ సోదరుల మధ్యనే కాదు, భార్యాభర్తల మధ్యనే కాదు, బిడ్డలకి తండ్రులకు, తప్పిపోయిన కుమారుని దృష్టాంతం చూసినట్లయితే బిడ్డలకు తండ్రులకు కూడా సరైన సమాధాన సంబంధాలు లేకపోవడం. ఇలాగ కొన్ని కుటుంబాలు, ప్రాముఖ్యమైన కుటుంబాలే మీరు చూసుకోనండి. కారణం ఏదో ఒకటి, ఆస్తులా, ఓర్చుకోలేకపోవడమా, పేరు ప్రఖ్యాతలా, మరి ఇంకా ఏదైనానూ సరే. నేటి సమాజంలో కూడా మీలో కూడా కొన్ని కుటుంబాలు తల్లిదండ్రులను వృద్ధాప్య దశలోకి వచ్చినప్పుడు వారి బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి బిడ్డల మధ్యన తల్లిదండ్రులను చూసుకోవడానికి వీరు ఒక వారము వంతు నాదైతే ఒక వారపు వంతు నీది అని ఇలా వంతులు కట్టుకొనొచ్చు. ఏదేమైనా సరే ఒక వారము, ఒక నెల వ్యవధి తేడా వస్తే వెంటనే వారి మధ్యన ఏమొస్తుంది?
వైరం వస్తుంది, గొడవ వస్తుంది. తల్లిదండ్రులు చూసుకోవడానికి, బాధ్యత తీసుకోవడానికి వారికి ఇలాంటి మనస్పర్ధలు వచ్చేస్తున్నాయి, అనైక్యతకు గురి అవుతున్నారు. కారణం ఏదైనా సరే, తల్లి తండ్రి ఏదో కష్టపడి చిన్నది సంపాదించారు అంటే వారు గతించిపోయే సమయానికి ఆస్తుల విషయంలో విభేదాలు వచ్చేస్తున్నాయి. కలిసి ఉండవలసినటువంటి వీరు కారణాలు ఏదైనా సరే, కారణం మీకు అర్థమవుతుందని 1-2 చెప్తున్నాను. ఏదేమైనాను సరే తల్లి తండ్రి మధ్యన విభేదాలు, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్యన విభేదాలు, తోడబుట్టిన వారి మధ్యన విభేదాలు, నేటి సమాజంలో కుటుంబ విలువలు దినదినము కూడా పడిపోవచ్చున్నవి. అంటే దాని అర్థం ఏంటంటే కుటుంబ ఐక్యత అనేది లేకుండా అయిపోతుంది. కుటుంబాలలో ఏమి చూడగలుగుతున్నామంటే అనైక్యతను మనము చూడగలుగుతున్నాము. సమాధానం ఉండలేదు. ఎవరితో పై స్నేహితులతో సమాధానముగా ఉంటున్నాము కానీ నా అన్నతో నేను సమాధానముగా, నా చెల్లితో నేను సమాధానముగా, మా తండ్రితో నా భార్యతో నేను సమాధానముగా ఉండలేకపోతున్నాం. అలాంటి సమాజంలో ఉంటున్నాము. అందును బట్టి ఇది నాన్న ఇలాంటి కొన్ని కుటుంబాలు, ఎక్కువ కుటుంబాలు అయితే ఆదివారం కనబడతారు కానీ ఇప్పుడైతే కొద్ది కుటుంబాలు, కుటుంబ అనైక్యతకు గురి అయిన వారు, కుటుంబ సమాధానం లేనటువంటి కుటుంబాలు ఇక్కడ కొన్ని కనబడుతున్నాయి. వారికి ఉపయోగదాయకముగా ఉంటుంది అని కొన్ని సూచనలు, కొన్ని సలహాలు ఇవ్వడానికి ఈ యొక్క లేఖన భాగము చదివి వినిపించాను. బైబిల్ గ్రంథం మొదటి నుండి కూడా దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక, దేవుని ఆశీర్వాదముగా ప్రారంభించబడిన కుటుంబ వ్యవస్థను అపవాది అయినటువంటి సాతానుడు మొదటి నుండి కూడా పాడు చేస్తున్న ఈ క్రమంలో ముందుగానే కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. దేవుడైనటువంటి వాడు కొన్ని చక్కని భక్తుల ద్వారా మాటలు ఏమిటంటే, బిడలారా, పిల్లలారా, మీరు దీర్ఘాయుష్మంతులగినట్లు మీ తండ్రికి తల్లికి సన్మానం లోబడి ఉండవలసిన బాధ్యత మీది. అలాగే స్త్రీలారా మీ సొంత పురుషునకు లోబడి ఉండండి. అలాగే భర్తలారా మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్లుగానే మీ సొంత శరీరంను మీరు ప్రేమించుకున్నట్లుగా మీ భార్యను కూడా ప్రేమించబద్ధులై ఉంటున్నారు. ఇలాగ తండ్రులకు, తల్లులకు, బిడ్డలకు వారు అనుసరించవలసిన విధి విధానము ముందు నుండే బైబిల్ గ్రంథం చెప్తూనే వస్తుంది. దేవుడు అలా తన భక్తులను ప్రేరేపించాడు. ఇది నా ఉద్దేశ ప్రకారం ఈ వ్యవస్థ ప్రారంభించాను, నేను ఆశీర్వదించింది, నా ప్రణాళిక. కానీ డిస్టర్బ్ అవుతున్న, అనైక్యతకు గురి అవుతున్నాయి. కాబట్టి వారు అనైక్యతకు గురి కాకుండా లాగిన కొన్ని సలహాలు, సూచనలు అని ఇలా భక్తుల ద్వారా తెలియపరచాడు. అయినను సరే, ఇన్ని సలహాలు, ఇన్ని సూచనలు ఉన్నను సరే ఇంకా డిస్టర్బ్ అవుతూనే ఉన్నవి. నేను వాటితో ఏకీభవిస్తూ ఇంకేమైనా కొన్ని, ఒక మంచి కుటుంబం నుండి ఏమైనా నేర్చుకోదగ్గ పలానా కుటుంబం చూడండి, ఎన్ని రానివ్వండి చివరికి వారందరూ కూడా ఒకటే అంటాం. ఆ కుటుంబం నుండి మనం నేర్చుకోవాలి. అలాంటి కుటుంబంలో ఒక కుటుంబము, మోషేని ఎప్పుడు కూడా మనం ఎలా చూస్తామంటే కుటుంబముతో పాటుగా చూడము కదా. మోషేని ఎప్పుడు కూడా చూడండి కుటుంబముతో, మంచి భార్య ఉన్నది, అందగత్తే, మంచి బిడ్డలు ఉన్నారు, ఎదుగొచ్చినటువంటి బిడ్డలు. అసలు మోషే అనగా పేరుగానే ఆ కుటుంబముతో పాటుగా మన మైండ్లోకి ఎప్పుడు రాడు మోషే. కానీ మోషే నుంచి, మోషే కుటుంబీకుల నుంచి కొన్ని మనము నేర్చుకోగలిగితే మన కుటుంబాలు కూడా చూడండి అంత ఐక్యముగా ఉంటుంది. ఆ మోషే ఇటువైపు కానీ అటువైపు కానీ తన కానీ కుటుంబ విషయంలో చాలా సమాధానముగా, ఐక్యముగా ఉన్నాడనే విషయాన్ని నేను ఈ దినాన్ని మీకు తెలియపరుస్తున్నాను. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్న లేఖన భాగము నిర్గమాకాండము 18వ అధ్యాయము ఆధారముగా నేను చదివాను అంతేగాని మోషే యొక్క తండ్రి పేరు ఏమిటి? మోషే గారు తండ్రి పేరు అమ్రాము. అలాగే మోషే తల్లి పేరు యోకేబేదు. అలాగే మోషే యొక్క భార్య పేరు షిపోరా. అలాగే మోషేకి ఎంతమంది కుమారులు? 2 కుమారులు. పేర్లు గేర్షోము, అలాగే ఎలియాము అనే ఇలాంటి పేర్లు మనకి కనబడుతున్నాయి. అయితే చూడండి, మనము చదువుకున్న లేఖన భాగంలో లేదా ఆ కుటుంబంలో మోషేని కేంద్రముగా చేసుకుని ఇటువైపు వారి నుండి అటువైపు వారి నుండి నేర్చుకోదగ్గ ఒక 7 విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక 7 విషయాలు వివరించడానికి క్లుప్తంగా నేను ముందుకు సాగుతున్నాను. మొదటిగా
కుటుంబం ఐక్యముగా సమాధానముగా ఉండాలి అంటే ఈ కుటుంబం నుండి నేర్చుకోదగ్గ మొదటి విషయం ఏంటంటే ప్రతి వాడును తన కుటుంబ సభ్యుని ఎడల శ్రద్ధ కనపరచాలి. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, మన బిడ్డలు ఎదుగొచ్చారు, ఉద్యోగం చేసుకోవడానికి పొరుగు ఊరు ఎక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. వెంటనే మీరు ఏం చేస్తారంటే అమ్మయ్య చేతికి అందొచ్చాడు, మీరు ఫోన్ చేస్తారు. ఎప్పుడు ఫోన్ చేస్తారు అంటే హైదరాబాద్లోనో బెంగళూరులోనో స్టేట్స్లోనో ఉన్న వారికి మీ బిడ్డలకు ఎప్పుడు ఫోన్ చేస్తారంటే చెప్పండి, ఎప్పుడు ఫోన్ చేస్తారు? జీతం అందే టయానికి మీరు ఫోన్ చేస్తారు. ఆ 2 రోజుల ముందు, ఆ వారం రోజులు, అంతే కదా. అయితే అలా ఉండకూడదు. ఎందుకు ఫోన్ చేస్తున్నాం అనేది నీకే అర్థమైపోతుంది వెంటనే. అంటే మీలో నా ముందు అయితే అలాంటి వారు కనబడతలేదు. వారానికి లేకపోతే 2-3 రోజులకి ఫోన్ చేసేవారు కూడా ఉన్నారు. దేవునికి మహిమ, మాకు ఎంతో ఆనందం. కానీ కొద్దిమంది తల్లిదండ్రులు నేను జ్ఞాపకం చేసుకుంటాను కదా, కరెక్ట్గా ఆ టైంలో ఆ వారం రోజులే, ఇటు 2 రోజుల ముందు నుండి ఆ తర్వాత జీతం అందిన ఒక 3-4 రోజుల వరకు ఈ ఫోన్ కంటిన్యూగా చేసేస్తారు ఏదో ప్రేమ ఉన్నట్లుగా. తర్వాత మరలా 20 రోజులు వాడు తిన్నాడో తినలేదో, ఆ అమ్మాయి టయానికి ఇంటికి వస్తుందో లేదో పట్టించుకునే తల్లిదండ్రులు లేరు. పోనీ నాన్నగారు ఎక్కడో ఉద్యోగరీత్యా పనిచేస్తున్నారు, లేదా అమ్మ ఉద్యోగరీత్యా ఎక్కడో పనిచేస్తుంది, వీరు ఈ రీతిగానే ఉంటారు. కానీ అమ్మ సరైన టయానికి డ్యూటీ నుండి రాగలుగుతుందా రూమ్కి? నాన్నగారు కష్టపడి మా కుటుంబాన్ని ఇక్కడ ఉంచారు, ఆయన ఒక్కడే అక్కడ ఉండిపోయాడు, టయానికి తింటున్నాడా? జ్వరం వచ్చిందా? తలనొప్పి వచ్చిందా? అసలు తాగేవా? ట్యాబ్లెట్లు వేసుకున్నావా? అడిగేవారు ఎంతమంది? శ్రద్ధ వహించేవారు ఎంతమంది ఇక్కడ ఉన్నవాళ్ళు? మీ కుటుంబ సభ్యుల్లో ఉద్యోగ రీత్యా, చదువుల రీత్యా దూర ప్రాంతాన్ని ఉంటున్నారు కదా, ఏదో ఒక విషయంలో దూరాన్ని ఉంటున్నారు కదా, ఎంతవరకు మీరు కేరింగ్ తీసుకోగలుగుతున్నారు? మోషే కుటుంబంలో అయితే చాలా శ్రద్ధను నేను గమనించాను. ఉదాహరణకు మీ అందరికీ చాలా నోటెడ్గా ఉన్న ఒక సంఘటన ఏమిటంటే, ఐగుప్తు దేశంలోనికి వలస నిమిత్తము, ఆకలి నిమిత్తము వెళ్ళిపోయినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు సుమారుగా 350 సంవత్సరములు, 330 సంవత్సరాలు దాటిపోయి ముందుకు వెళ్ళిపోతున్న క్రమంలో ఐగుప్తు ప్రజలకు, ఐగుప్తు అధికారులకు, రాజుతో సహా ఒక ఆలోచన వచ్చింది. వలస నిమిత్తము వచ్చిన వారు మా జనము కంటే వారి జనము అధికముగా అయిపోతున్నది. ఒకవేళ వారు అధికులైపోతే గనక ఈ యొక్క మా అనబడుతున్న ఈ దేశము మాకు కానివ్వకుండా జనాలు మా మీద పడిపోతారేమో, జన నియంత్రణ చెయ్యాలని చెప్పి ఇక మీద పుట్టబోతున్న హీబ్రూ లేదా ఇశ్రాయేలీలు అనుకుంటే మనకేం పొరపాటు ఏం లేదు, కానీ హీబ్రూ సంతతిలో ఎవరైనా సరే మగబిడ్డ పుడితే వెంటనే చంపేయమని రాజ ఆజ్ఞ. ఒకవేళ రాజు యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమవుతుందో మనకి సామెతల రూపంలో చాలా ఉన్నాయి కదా, ఇంకా వాడు బ్రతికి ఉండడము కష్టమే. అలాంటిది ఐగుప్తు రాజు మాటను ధిక్కరిస్తే, ప్రపంచంలో అగ్రరాజ్యమైన ఐగుప్తు రాజ్య ఆ అధ్యక్షుని మనము ఆ మాటను ధిక్కరిస్తే ఇంక మనమే ఉంటాము. అలాంటి సమయంలో అమ్రాము యొకోబేతు కడుపున ఎవరు పుట్టారు? ఆల్రెడీ 2 పుట్టేశారు. ఎవరు వాళ్ళు? అహరోను పుట్టేశాడు, మిర్యాము పుట్టేసింది. ఆ తర్వాత వారి ఈ ఇద్దరికిని, అలాగే 3వ కాన్పు, 3వ సంతానముగా పుట్టబోయిన వీరికి చాలా వ్యత్యాసం ఉన్నదేమో, బహుశా చాలా వ్యత్యాసము ఉన్నదేమో. ఎందుకంటే శిశువుగా పుట్టబడిన మోషేను నీటిలో ఉంచబడినప్పుడు వాళ్ళ అక్క నడుచుకుంటూ వచ్చి గస్తీ కాసి చూసింది అంటే ఆ అమ్మాయి చాలా పాకే స్టేజ్లో లేదు, నడిచే స్టేజ్ దాటిపోయి ఊహ కూడా వచ్చి ఒక చాటున ఉండి నేను చూడాలనే తలంపు కలిగి ఉన్నదంటే ఇంచుమించుగా బాల్యములో ఉన్నది. బాల్యమును కూడా దాటి ఉండవచ్చు ఆ అమ్మాయి, అంతే కదా. ఇంత ఏజ్ డిఫరెన్స్ ఉన్నది మోషేకిని, తన అన్నకిని, తన యొక్క అక్కకి. అయితే అలాంటి సమయంలో చూడండి, రాజ ఆజ్ఞ ఉన్నప్పటికీ కూడా వీరేం చేశారంటే ఆ బిడ్డను చంపకుండా, ఆ ప్రసవ సమయంలో చంపకుండా సజీవుల లెక్కలో ఉంచగలిగారు. అలాగే కాపాడే ప్రయత్నము ఆ జమ్ము పెట్టెలో కీలు పూసి ఆ నదిలో విడిచిపెట్టి గస్తీ కాస్తుంది వాళ్ళ అక్క. ఎవరు? మిరియాము. అయితే మనము కూడా విడిచిపెట్టినట్లుగా విడిచిపెట్టేసే లేదు. చూడండి, ఐగుప్తు దేశములో
ఒక చిన్న సంఘటన. ఐగుప్తు దేశంలో పిరమిడ్స్ తెలుసు కదా, పిరమిడ్ అనే మాట మీరు వింటూ ఉంటారు. అంటే ఏమిటి? చనిపోయిన, అలాగని ప్రతి ఒక్కడు చనిపోతే ప్రతి ఒక్కటి కట్టడానికి లేదు పిరమిడ్. ఆ దేశంలో గొప్పవారు, అధిపతులైనటువంటి వారు, గొప్పవారు ఎవరైనా ఉంటే వారు ప్రాణమును విడిచిన పార్థివ దేహము ఉంటుంది కదా, ఈ దేహాన్ని సెక్యూర్ చేసే ఒక కొండ లాంటి ఇలాగ 4 మూలల మరి ప్రారంభించి చివరికి ఒక కోణము వలె సూదుగా చివరికి ఉంటుంది. దానిని పిరమిడ్ అంటారు. వారి ఉద్దేశం ఏమిటంటే ఈ చనిపోయిన వారి యొక్క ఆత్మకు ఏమాత్రము కూడా లోటు జరగకూడదు. దానిలో వారు ఇష్టమైన వస్త్రాలు, వారు వాడిన వస్తువులు అన్నీ కూడా వారికి సరిపడ్డదంతా కూడా ఒక రూమ్ లాగా దానిని చేసేస్తారు. ఆ పైన ఏంటంటే కింద నుండి ఇలా మొదలుపెట్టి ఒక కోణముగా చేశారు. అంటే వారి యొక్క తలంపు ఏమిటంటే ఆ సూదిగా ఉన్న భాగమును ఎప్పుడైనా సరే మేఘములు తాకితే గనక ఆ మేఘలలో ఈ యొక్క ఆత్మ ఆ మేఘములలో నుండి దేవతల స్వరూపంలోనికి వారు కలిసిపోతారు అనే వారి యొక్క ఉద్దేశం. ఏదేమైనప్పటికీ కూడా నా యొక్క ఆ ఉద్దేశము ఇది కాదు. పిరమిడ్స్ అంటే బ్రతికి ఉన్నవారిని కాదు, చనిపోయిన దేహాలను కూడా కుళ్ళి పట్టకుండా వారు చాలా కాలము వారు భద్రపరచగలరు అనే విషయాన్ని చెప్పడానికి ఈ మాట చెప్పాను. చనిపోయిన దేహాన్ని మనం ఎన్ని దినాలు ఉంచగలము? మనకున్న ఎక్విప్మెంట్, మనకు దొరికే ఎక్విప్మెంట్ బట్టి ఎన్ని దినాలు ఉంచగలము? మనకి ఇవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, ఎన్ని రోజులు ఉంచగలము? 1, 2, 3 గట్టిగా ఒక 10 రోజులు ఉంచగలరా? పోనీ ఉంచండి, ఏమైంది? గట్టిగా ఒక 10 రోజులు ఉంచుతాం అనుకుందాం. ఇంకా అంతకు మించి వల్ల పడదు కదా. ఇంకా అంతకన్నా ఎవరైనా మనగాళ్ళు ఉన్నారా? 10 దినాలు ఉంచామనుకోండి, అంతే మన కెపాసిటీ. పోనీ 15 రోజులు ఉంచగలిగాం, అది మన కెపాసిటీ. కానీ వాళ్ళు నెలలు, సంవత్సరములు ఉంచగలిగే కెపాసిటీ వాళ్ళ దగ్గర, ఔషధాలు అలా ఉన్నాయి. ఆ దేహాలు కుళ్ళు పట్టవు, వాసన రావు. ఐగుప్తు దేశంలో అంత ఔషధ ఇది ఉన్నది, సమకూర్పు ఉన్నది. అంటే ఎందుకు చెప్పానంటే బ్రతికి లేనటువంటి దేహాలనే కుళ్ళు పట్టకుండా చేయగలుగుతున్నారంటే బ్రతికి ఉన్న వారి ఎడల ఎంత శ్రద్ధ కనపరిచే ఆ యొక్క ఔషధ గుణాలు వారి దగ్గర ఉంటాయి. కాబట్టి మోషే బ్రతికే ఉన్నాడు, శిశువుగా ఉన్నాడు. చనిపోయిన వాడినే వారు చక్కగా చూసుకోగలుగుతున్నారంటే బ్రతికి ఉన్న ఈ శిశువును వారు కేరింగ్ చేయడానికి ఏమాత్రము కూడా ఇది వారికి అంత పెద్ద పని కాదు. కానీ అయినా సరే ఆ ఐగుప్తు దేశపు ఆ విధి విధానాలు, ఔషధ గుణాల యొక్క వివరణ తెలిసినా సరే ఆ ఫరో కుమార్తె ఈ చిన్న బిడ్డను చూసుకోగలదు. బ్రతికి లేని వాళ్ళే చూస్తున్నారంటే బ్రతికున్న బిడ్డను చూసుకోలేదా? చూసుకోగలదు. అయినా సరే నేను తల్లిగా పాలిచ్చి పెంచాలి. ఏంటది? దాన్ని ఏమంటారు? నేను నా బిడ్డను ఊరుకోమ దాది కదా. అది ఏంటంటే నా పాయింట్ ఏంటంటే కేరింగ్, శ్రద్ధ. నా బిడ్డ ఎలా నేను శ్రద్ధ కనపరచాను, నేనే దగ్గరుండి పట్టించాలి. వాళ్ళు చూసుకోలేరా? చచ్చిపోయిన వాళ్ళనే వారు చూసుకుంటున్నారంటే బతుకున్న నా కుమారుని చూసుకోలేరా? చూసుకోగలరు. కానీ ఇక్కడ ఏంటి? నా కొడుకు, నా తమ్ముడు అని వారి భావన. నా తమ్ముడు ఎక్కడున్నా, నా కొడుకు ఎక్కడున్నా సరే నేనే చూసుకోవాలి. దానికి వీరు దాది అయిపోతావో మరి ఏమైపోతావో అనవసరం. నీ శ్రద్ధ కుటుంబ సభ్యులలో ప్రతి ఒక్కరూ కూడా ఇది కలిగి ఉండాలండి. మోషే కుటుంబంలో చూడండి, ఎక్కడా కూడా ఈ అనైక్యత మనకి కనపడదు. కారణం ఏంటంటే వారు శ్రద్ధ కలిగి ఉన్నారు అని ఒక్క సంఘటన ద్వారా, ఇలాంటి ఎన్నో, ఒక్క సంఘటన ఆ కోటలోనికి వెళ్ళిపోయాడు, అంతఃపురంలోనికి తీసుకుని వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. అయితే ఇది కోటలోకి ఎవడు ప్రవేశించు, ఆ థాట్ చూడండి ఎలా వచ్చిందో. దాదీగా వెళ్ళి, ఎందుకు ఇదంతా ప్రయాస? నేను నా బిడ్డ ఎడల శ్రద్ధ కనపరచాలి. అది అలాంటి శ్రద్ధ మీ నాన్నగారు ఉద్యోగరీత్యా దూరంగా ఉన్నారా? లేదా మీ అమ్మగారు ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్లో వేరే దూరంలో ఉన్నారా? నీ బిడ్డలు చదువు రీత్యా ఉద్యోగరీత్యా వేరే పట్టణాల్లో ఎక్కడన్నా ఉన్నారా? సరేలే నెల చివరిలో చూసుకుందాం ఒకసారి. అలాంటి ఆలోచనలు అలాంటి ఆలోచనతో ఉంటేనే కుటుంబ అనైక్యతకు దారి తీస్తున్నది. కుటుంబాలు సమాధానంగా లేకుండా అయిపోతున్నాయి. మన కుటుంబాలు ఐక్యముగా ఉండాలి అంటే మనము చాలా కేరింగ్ తీసుకోవాలి. నా ఎడల నా భార్య ఎడల నేను, నా ఎడల నా బిడ్డలు, నా బిడ్డల ఎడల నేను, ఒకరి ఎడల ఒకరు చాలా శ్రద్ధ వహించాలి. అర్థమైందమ్మా నా విషయము? అలా చేయండి.
అలా చేస్తే మీ కుటుంబాలు ఐక్యముగా సమాధానముగా ఉంటాయి. ఇది ఒక చిన్న టిప్ మాత్రమే, ఒక విషయం. రెండో విషయం కూడా మనము తెలుసుకుందాము. రెండో విషయం ఏంటంటే యేసు ప్రభువుకున్న గుణము ఇది. నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయను. ఎప్పుడూ కూడా కుటుంబం ఐక్యముగా ఉండాలి అంటే వాడు నా మాట వినలేదండి, మా నాన్న చనిపోయే రోజుల్లో వాడు మాట్లాడిన మాటలు ఇప్పటికీ కూడా నేను వాడి ముఖం చూడను అని ఇలాంటి పంతాలు పట్టింపులు. మోషే 40 సంవత్సరములు ఎక్కడున్నాడంటే ఈ రాజుగారి యొక్క జీవనం జీవించాడు. 40 సంవత్సరములు ఎక్కడున్నాడంటే అరణ్యవాసము చేశాడు మావైన యిత్రో దగ్గర. ఈ అరణ్యవాసము చేయడానికి అక్కడికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏమిటి? ఐగుప్తు నుండి మిథ్యాను పారిపోవడానికి గల కారణం ఏంటని అడుగుతున్నాను. నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఐగుప్తీయుని ఒకరిని చంపేశాడు. అలాంటి ఒకరిని చంపేసాడంటే మా ఇంట్లో మా సభ్యుడని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉన్నదండి అని అంటారు మీరైతే. అవునా కదా? అవునా కదా? ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడండి, ఒక దొంగతనం చేసేసాడండి, లేదా ఒకరిని చంపేశాడండి, ఇలాగ లంచం తీసుకుంటూ దొరికిపోయాడండి. మా నాన్నని చెప్పుకోవడానికి, నా కొడుకుని చెప్పుకోవడానికి, నా కూతురని చెప్పుకోవడానికి మేము సిగ్గుపడుతున్నాం. మా కుటుంబ సభ్యుడే కదా. ఆ దినము నుండి మాకు దానికి తెగదెంపులు తెగిపోయినాయి అంటాం మనము. కానీ ఇక్కడేంటో మనం నేర్చుకోవాల్సిన గుణపాఠము, ఇతగాడు హత్య చేసి వెళ్ళిపోయాడు. సుమారుగా 40 సంవత్సరములు అయిపోయింది. 40 సంవత్సరాలు అయిపోయింది. తిరిగి వచ్చినప్పుడు అహరోను ఏమీ ఖండించలేదు, ఆ మాట తీసుకొని రాలేదు. అలాగే తన సోదరి ఎవరు మిర్యాము కూడా మా అన్న తిరిగి వచ్చాడు, హంతకుడు తిరిగి మరలా ఎందుకు వచ్చాడురా, మా జీవితాలు ఏయో సాఫీగా సాగుతున్నాయి అని ఏమాత్రం కూడా ఫీల్ అవ్వలేదు. మరలా మోషే వస్తున్నాడని దేవుని స్వరము అహరోనుకి వినబడగానే అహరోనే డైరెక్ట్గా ముందుకు వెళ్ళిపోయాడు, హత్తుకున్నాడు, ముద్దులు పెట్టుకొని తమ్ముడిని చేర్చుకున్నాడు. నా యొద్దకు వచ్చేవాడు నేను ఎంత మాత్రము కూడా త్రోసివేయను. దేవుని గుణం అది. వచ్చినవాడు పాపే, కానీ ప్రభు అంటున్నాడు నేను త్రోసివేయను ఎవడొచ్చినా సరే నా దగ్గరికి. అలాంటి గుణ లక్షణము ఈ యొక్క ఎవరింట్లో చూడవచ్చు? మోషే కేంద్రముగా గల కుటుంబంలో చూడవచ్చు. హత్య చేసిన వాడిని సంవత్సరాలు వెళ్ళిపోయి చచ్చాడు అనుకున్నాం వాడు అని అనుకోలేదు. కనబడిన వెంటనే దేవుని స్వరము వినబడిన వెంటనే ఏమనుకున్నారంటే హత్తుకొని ముద్దులాడుకొని చేర్చుకోవడం జరిగింది. మీ ఇంట్లో కూడా బిడ్డలు తప్పు చేశారా? తండ్రి తప్పు చేశాడా? తల్లి తప్పు చేసిందా? నువ్వేమీ తీర్పరగా వెలివేసైన అవసరం లేదు. దేవుని గుణము కలిగి ఉండు, చేర్చుకో, కుటుంబం ఐక్యముగా ఉంటుంది, చేర్చుకో, కుటుంబం సమాధానముగా ఉంటుంది. ఇది రెండవ విషయం. ఎక్కువ వివరించి మాట్లాడను, సమయం కూడా నేను దృష్టిలో పెట్టుకొని ఉన్నాను. ఈ 2 విషయాలు మీకు అర్థమైనాయి కదా? ఇంకా అర్థం అవ్వకపోతే వివరించగలను, కానీ మిగిలిన విషయాలు కూడా నేను చెప్పాలి. మొదటిది, ఒక కుటుంబంలో సభ్యులు ఒకరి ఎడల ఒకరేం కలిగి ఉండాలా? శ్రద్ధ కలిగి ఉండాలి. అది ఎంత దూరమైనా, ఏ స్థితి అయినా, ఏ దినమైనా, ఎలాంటి పరిస్థితి అయినా. రెండవది, ఏం చేసినా సరే నీ ఒక తండ్రిగా, నువ్వు ఒక తల్లిగా, నువ్వు ఒక కుమారునిగా, కుమార్తెగా వయసుతో పని లేదండి, చేర్చుకోవడమే. తప్పిపోయిన కుమారుడు కథనం కుటుంబంలో కూడా ఇదే జరిగిందన్న విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఆ యొక్క అవమానపడినటువంటి, ఆ స్వాస్థ్యం లాస్ అయిపోయిన తండ్రి ఆ అవమానాన్ని, నష్టాన్ని మదిలో పెట్టుకునే ఉన్నాడా, లేకపోతే పరుగున వెళ్ళాడా? పరుగు. అది దేవుని గుణము. నీవు కూడా నీ బిడ్డల ఎడ ఖండించి బుద్ధి చెప్పు, అంతేగాని వెలివేసే పరాయి శత్రువు అలాంటి తలంపులు నీ మదిలో అంత అవసరం. చేర్చుకో, వెంటనే హక్కున చేర్చుకోగలిగే గుణము ఉండాలి. అప్పుడు నీ కుటుంబానికి ఐక్యత వస్తుంది, సమాధానం వస్తుంది. ఇది రెండవ విషయం. మూడవ విషయం కూడా నేను చెప్తున్నాను ఇక్కడ. దీని ఆధారంగా చెప్పట్లేదు అనుకుంటున్నారేమో, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఒకవేళ ఆధారమే కావాల్సి వస్తే ఇప్పుడు 5 నుంచి 7 వచనాలు 18వ మనం చదువుకున్న లేఖన భాగం, నిర్గమాకాండము 18వ అధ్యాయము 5 నుంచి 7 వచనాల దగ్గరికి వచ్చేసాను. అలా 2 పాయింట్లు చెప్పుకుంటూ కిందకు వచ్చాను. ఇప్పుడు చూడండి, అక్కడ 5వ వచనం చదివినిపించండి. 5, 6, 7. మోషే మామ అయిన యిత్రో అతని కుమారులనిద్దరిని
అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గరికి దిగిన మోషే యొద్దకు వచ్చాను. అయితే ఆ 6వ వచనం, ఇత్రో అను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె 2 కుమారులు నీ యొద్దకు వచ్చి ఉన్నామని ఈ రీతిగా చెప్పుకొనుచు 7వ వచనం, మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి తన ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకొని అప్పుడు గుడారంలోనికి వచ్చేది. ఏమంటానంటే ఇది చాలా సింపుల్గా పదం వెళ్ళిపోయింది, ఆ రొటీన్గా చదివే క్రమంలో ఆ ఫ్లోలో వెళ్ళిపోయింది. కానీ నేటి సమాజంలో కుటుంబ సభ్యులు కుటుంబము ఐక్యముగా సమాధానంగా ఉండాలంటే ఒకరి క్షేమము ఒకరు తెలుసుకోవాలి, అడగాల. అమ్మో అడిగితే మళ్ళీ ఇది ఎక్కడ చేరడుగుతుందో, అడిగితే నేను దాచుకున్న డబ్బులు అమ్మాయి జీతం వచ్చాక ఇస్తానని ఈయన ఎక్కడ అడుగుతాడో, దాచుకున్న ఈ పోపు డబ్బాల్లో బట్టల కింద ఇవ్వాల్సి వస్తుందో అని ఒకరి క్షేమము ఒకరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. తండ్రిని అడగడానికి లేకపోతే తల్లిని ఎవరిని కదిలించుకున్నా డబ్బులతో పని లేకపోతే ఏదో పని అవసరంతో ఉంటుంది. కాబట్టి ఒకరు క్షేమమును ఒకరు పట్టించుకోవట్లేదు, అడగట్లేదు. కానీ ఇక్కడ ఏమిటంటే వారు ఎప్పుడు ఇంటిలోనికి గుడారంలోనికి వెళ్ళారంటే ఆ యోగక్షేమములన్నీ కూడా బాగోగులన్నీ కూడా అడిగి అప్పుడు నిదానముగా ప్రవేశించారు దానిలోనికి, గుడారంలోనికి. మనము కూడా ఒకరి క్షేమమును ఒకరు తెలుసుకునే వారిగా ఉండాలండి. పట్టించుకోవట్లేదు. తండ్రి ట్యాబ్లెట్లు వేసుకున్నాడా లేదా, మీకు ఇంకా అర్థం అవ్వాలంటే దాని మాట, తండ్రి ట్యాబ్లెట్లు వేసుకున్నాడా లేదా, నా భార్య నా తండ్రిని పట్టించుకున్నదా, ఏమన్నా కోడల పిల్ల పెట్టిందా టయానికి, ఎందుకు పెట్టలేదు? ఈ శ్రద్ధ, ఇది ఒకరి క్షేమం ఒకరు చూసుకోవాలా. ఏమిటి నీకేం కావాలా, పుట్టినరోజు వస్తుంది కదా, లేకపోతే ఇది కావాలి కదా, లేదా స్కూల్ ఫీజులు కట్టేమా, ఏమిటి నీ యొక్క మార్కుల రిజల్ట్లు ఏమిటి, లేకపోతే ఏమిటి పక్కవారి సమస్య, ఇలాగా మన ఇంటి పరిస్థితులన్నీ కూడా మనము కుటుంబ సభ్యుల అక్కరలు వారి యొక్క ఆలోచనలు ఉద్దేశాలు షేర్ చేసుకోవాలి. ఒకరి క్షేమమును ఒకరు పంచుకోవాలి. కనెక్షన్ ఏమి ఉండలేదు, డైరెక్ట్గా వస్తారు. వీడికో రూమ్ ఉంటుంది, దేవుని కృపదోళ్ళు వాడికొక రూమ్ ఉంటుంది, ఈ రూమ్ ఇలా హాల్లో పడి ఏడుస్తూ ఉంటారు పెద్దోళ్ళు, ఎవడు ఫోన్లు వాడు పట్టుకుంటా ఉంటాడు. యోగక్షేమము మరి అక్కరలు ఎవడు కూడా బాగోగులు ఎవడు కూడా పట్టించుకోవట్లేదు. అందుకని అనైక్యత, ఇంట్లో ఉంటారే కానీ అనైక్యతలో ఉన్నారన్న సంగతి మీకే తెలియదు. మీకు దాహం అయితే పిలుస్తూనే ఉంటావు, ఆవిడ పలకదు. ఇక్కడేదో వాడు అరుస్తూనే ఉంటాడో ఆవిడ పలకదు. ఇంత అనైక్యతలో ఉన్నారు ఒకే ఇంట్లో. అనైక్యత అంటే ఏదో ఎక్కడికి వెళ్ళిపోయిన అవసరం లేదు. తండ్రి కొడుకులు ఇక్కడే ఉంటారు, వారిద్దరు మాట్లాడుకోరు. ఏరా మీ నాన్నతో చెప్పావంటే నువ్వు చెప్పలే, నేను మాట్లాడు. ఇంత అనైక్యతలో ఉన్నాం. కానీ అప్పటికే 80 సంవత్సరములు జీవించిన వాడు వస్తూ ఉంటే నేను పెద్దోడిని అని అనుకోకుండా అహరోనులు మిరియాములు వీళ్ళందరూ కూడా ఎంత ఇత్రో కూడా చక్కగా కూర్చొని అయ్యా నేను పెద్దోడిని అయ్యా ఈ చల్లో కూర్చోలేనని ఏమాత్రం కూడా అనుకోలేదు. యోగక్షేమములు తెలుసుకొని బాగోగులు తెలుసుకొని అప్పుడు ముందుకు సాగారు. నీవు కూడా ఆ కుటుంబం చూడండి, ఒకరి మీద ఒకరికి భేదాభిప్రాయం ఎక్కడా కూడా ఉండదు. ఇటువైపు కానీ అటువైపు కానీ మీరు కూడా ఒకరి క్షేమమును ఒకరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ దినం నుండే మొదలు పెట్టండి. ఎప్పుడు నుండి ఎందుకు, ఈ దినం నుండే. ఇప్పుడు వెళ్తానే మీ నాన్న మంచం పట్టుంటే, లేదా మీ తాత, లేదా మీ మామ, మేము అడగండి ఎవరు సర్వీస్ చేస్తున్నారో, ఏం ట్యాబ్లెట్లు కావాలా, తాగుతావా, వంట చేయనా, లేకపోతే ఏం కావాలో అడగండి. ఒకరిని ఒకరు అడిగి తెలుసుకోండి. అదే కుటుంబ ఐక్యతకు దారి తీస్తుంది, అదే కుటుంబ సమాధానాన్ని ఇస్తుంది. దీనిని 133వ కీర్తన కూడా మనం అన్వయం చేసుకోవాలి. సహోదరులు లేకపోతే కుటుంబ సభ్యులందరూ కూడా ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత చూసే మాకు ముచ్చటగా ఉంటుంది, మా కుటుంబం చూసే మీకు ముచ్చటగా ఉంటుంది. అక్కడ ఆ దేవుడు ఉంటాడు, దేవుని ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవం ఉంటుంది అని మీకు తెలియదా? చదవడమే కానీ. ఇది ఎన్ని చెప్పాను? 3 విషయాలు చెప్పాను. 4వ విషయం క్లుప్తంగానే వివరణ లేకుండా నేను చెప్తాను. చూడండి, ఇక్కడ 8 నుంచి 11 వచనాలు మీరు ఎప్పుడైనా గమనించారా? 18వ అధ్యాయంలో 8 నుంచి 11 వచనాలు చూడండి. తరువాత మోషే యెహోవా ఇశ్రాయేలు కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు, త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును, యెహోవా తమను విడిపించిన సంగతియు, తన మామతో ఏం చేశాడంట? కూర్చొని చాలా కాలం అయింది కదా, మన ఆస్తులు ఏమైంది, ఆ పొలం ఎలా చూసావా, ఆ ఇంటికి తడికి కట్టించావా, లేకపోతే వాడు సంగతి ఏమైంది,
మనకి అదేంటో తెలియదు. కొడుకు సంగతి పట్టించుకోం, భార్య సంగతి పట్టించుకోం, భర్త సంగతి పట్టించుకోం, ఆకలి అవుతుందో నీళ్ళు అవుతుందో బట్టలు ఉన్నాయో లేదో అదేంటో తెలియదు. రెట్టింపు 100 రెట్ల ఆసక్తి పక్కోడు గురించి, పక్కింటి గురించి తెలుసుకునే ఆసక్తి మనకు ఉంటుంది. అవునా కాదా? పక్కోడు గురించి, వాళ్ళ అమ్మాయి గురించి, వాళ్ళ అబ్బాయి గురించి, వాళ్ళ ఆయన గురించి, వాళ్ళ భార్య గురించి రవ్వంత తెలుసుకోవడానికి ఎంత ఆతృత అంటే తపతపలాడిపోతూ ఉంటుంది. చిన్నది వింటే ఎంత సంతృప్తో పక్క ఇంటోళ్ళ గురించి. కానీ ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు? రేపు ఎవరికి ఓటేద్దాం, ఎంత పంచుతున్నారు, పోయిన సంవత్సరం 3,000 పంచారంట కదా ఓటుకి, ఇప్పుడు 5,000 అంట కదా. ఇలాంటి మాటలేం మాట్లాడలేదు. యెహోవా చేసిన కార్యములు, యెహోవా వారిని ఎలా విడిపించాడో, ఐగుప్తు దేశమునకు యెహోవా ఏమి చేశాడో, మమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు ఫరోకు ఏమి చేశాడో, దేవుని గురించి, దేవుని కార్యముల గురించి మోషే మామ చక్కగా ముచ్చట చేసుకున్నారు. ఏమై మోషే మా అమ్మాయిని బాధ పెట్టేవంట అని ఆయన అనలేదు. ఏమి చేసావు కానీ కట్న కానుకలు లేవు, మంచాలు లేవు అని ఈయన అడగలేదు. ఇలాంటి ముచ్చట్లు ఏమి అక్కడ రాలేదు. ఏమొచ్చినాయి అక్కడంతా కూడా దేవుని గురించినటువంటి మాటలు. కుటుంబం అంతా ఇలాగ ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? మీ కుటుంబాలు ఎప్పుడైనా ఇలా దేవుని మీ ఖాళీ సమయాల్లో కూర్చొని ఇటువంటి దేవునిని గురించిన సంభాషణ చేశారా అని నేను డైరెక్ట్గానే అడుగుతున్నాను. ఒక్క తలకాయ ఊగదు. చెయ్యండి అలా దేవుని గురించినటువంటి మాటలు. రాజకీయాలు మనకెందుకంటే మనం ఒక బాధ్యతే, ఓటు వేసేటప్పుడు ఏది మంచి ఏది చెడ్డ అనేది చూసుకుని వెయ్యాలా. కానీ అది మనకి అంత ఇంపార్టెంట్ అనేది కాదు. నీ కుటుంబాన్నే నీ కొడుకే నీతో మాట్లాడతలేదు, నువ్వెళ్ళి సమాజంలో నీ ఓటు ద్వారా ఏం చేసేద్దామని. కాబట్టి మంచి చెడ్డల గురించి చూచి ఓటు వేయండి. మరి ముఖ్యంగా మణిపురం సంఘటన ఇలాంటి క్రైస్తవ వ్యతిరేక సంఘటనలు మొదలు పెట్టుకొని ఓటింగ్ వేయండి. అంతేగాని మన ఫేవర్ ఎప్పుడో మనసులో ఒకటి స్థిరపడిపోయాడని వాడికి వేయడానికి ముందుకు వెళ్ళిపోవద్దు. దేవుని గురించి, దేవుని రాజ్య స్థాపన గురించి మైండ్లో పెట్టుకొని మీరు ఓటు వేయడానికి ముందుకు సాగండి. అయితే టాపిక్ డైవర్ట్ అవడం నాకు ఇష్టం లేదు, కానీ సమయం అవుతుంది. 8 నుంచి 11 వచనాలలో మనము గమనించవలసిన మరి ఒక విషయం ఏంటంటే, కుటుంబ ఐక్యతకు దారి తీయడానికి, కుటుంబ సమాధానం కలిగి ఉండడానికి ఎక్కువ మనము దేవుని మాటలను కుటుంబ సభ్యులు ఏం చేయాలా? సంభాషించుకోవాలి. కుటుంబంలో సభ్యులందరూ దేవుని మాటలు మాట్లాడుకుంటూ ఉండాలండి. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు ఆ యొక్క కరోనా సమయంలో. పూటకి గతి లేకపోతే దేవుడు మనల్ని ఎలా పోషించాడు? అయిపోయింది మర్చిపోతే ఎలాగా? దేవుడు యెహోవా చేసిన ఉపకారంలో కుటుంబ సభ్యులు చర్చించుకోండి. ఒరే ఎంత వయసు వచ్చినా నా కళ్ళు బాగానే కనబడుతున్నాయిరా, దేవుడు ఎంత గొప్పవాడు. ఎంత వయసు వచ్చినా నా యొక్క చెవులు బాగానే వినబడుతున్నాయి. ఎంత వయసు వచ్చినా సరే ఒకరికి దగ్గర చేయి చాపకుండా మన కుటుంబము దేవుడు చేసిన కార్యాలు మాట్లాడుకోండి. మనకి పలానా వాడు ఎంత వ్యతిరేకంగా ఉండేవాడు, దేవుడు వాడు మనసు ఎలాగా మార్చాడు. ఇలాంటి దేవుని కార్యాలు మాట్లాడుకోండి. కుటుంబ ఐక్యత వస్తుంది. ఏదో ఇంటి ముందు వేసినటువంటి బండల దగ్గర కూర్చొని వారింటి గురించి వీరింటి గురించి నువ్వు చర్చించడం వల్ల ఏమి లాభం అని నేను డైరెక్ట్గా అడుగుతున్నాను. ₹1 లాభం ఉంటే నాకు చెప్పండి, వెంటనే మీ సభలో నేను జాయిన్ అవుతాను. ఆ బండ మీద నేను కూర్చుంటాను సాయంత్రం వచ్చి. ఎటువంటి ప్రయోజనం ఉండదు. దేవుని గురించిన మాటలు మీరు మాట్లాడుకోండి. ఇది 4వ విషయము. 5వ విషయాన్ని కూడా 12 నుంచి 27 వచనాలు మనం ఆలోచన చేస్తే, ఈ ఇత్రో గారు మోషేని అలా అబ్జర్వ్ చేస్తున్నాడు. చూడండి ఎంత కేరింగ్ అంటే, మామ నేను వెళ్ళొస్తాను అన్నట్టున్నాడు. వెళ్ళని ఈయన కూడా వెళ్ళాడు. తీరా మోషే ఎక్కడికి వెళ్ళాడంటే, ఓ బండకి వేసుకొని బండ మీద కూర్చొని ప్రజలందరికీ న్యాయము తీర్చుటకే అక్కడ ప్రయాసపడుతున్నాడు. ఉదయమైంది, అలాగే సూర్యుడు కూడా అస్తమించాడు. తిండి లేవు, తెప్పలు లేవు. మామ అలాగే కూర్చున్నాడు. ఏంటి నా అల్లుడు పరిస్థితి? అదే ఇప్పటి కాలపు అల్లుళ్ళు కానీ, మామలు కానీ, అత్తలు కానీ, కోడలు కానీ ఇలాంటి చూపు ఉంటుందా? తింటే తిన్నది, లేకపోతే లేదంతే. కానీ చూడండి, మామ వెళ్ళి అంత స్టడీ చేశాడు. నాయనా ఎందుకు ఈ ప్రయాస? నేను ఒక సలహా ఇస్తాను. నువ్వు అక్కడ 4 లక్షణాలు చెప్పారు, ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోండి. లంచగాడు కాకుండా దైవభక్తి కలిగిన వాడిగా, కొంచెం స్వశక్తి కలిగిన వాడిగా ఇలాంటి కొన్ని లక్షణాలు చెప్పి అలాంటి వారిని నువ్వు ఎన్నుకొని ఇన్ని లక్షల మందికి నువ్వు తీర్పు తీర్చాలి, న్యాయం చేయాలంటే అవ్వని పని. 1000 మందికి ఒకరిని అపాయింట్ చేయి.
ఆ 1000 మంది నువ్వు పట్టించుకోవద్దు, ఇంకా వాడే పట్టించుకుంటాడు. ఇలాంటి అపాయింట్ చేయబడినటువంటి అందరికీ మరలా 100 మందికి ఇంకొక ఉన్నతమైన అధికారిని, వీరందరికీ కూడా ఒక 100 మందికి ఒక్కొక్కరిని చెప్తూ మళ్ళా ఎలాంటి 50 మందికి ఇంకొక ప్రధానిని అపాయింట్ చేయి, వీరందరిపైన నీవు ఉండు, నీకు సులువైపోతుంది అని చెప్పి, అదే చెయ్యాలి, నేను మావని, నువ్వు నా దగ్గర ఉన్నావు, నేను 40 సంవత్సరములు పోషించాను, నీకు ఉద్యోగము ఏమీ లేకపోతే అని ఎలాంటి మాటలు మాట్లాడలేదు. నాయన, ఇది నా సలహా, దేవుని చిత్తమైతే ఇది వాడుకో, నా సలహా. ఎప్పుడు కూడా మంచి ఆలోచన, మంచి పనికి కులము, మతము, ప్రాంతము అనేది అతీతము. అర్థమైందండి? అది ఏ కులపోడా, ఏ మతమోడా, ఏ ప్రాంతమోడా మనకు అనవసరం. మంచి ఎక్కడైనా మంచి. వెంటనే మోషే తన మామ ఇచ్చినటువంటి మంచి ఆలోచనను స్వీకరించేశాడు, వెంటనే అవలంబించాడు. దాన్నే ఇప్పుడు కూడా కొంతమంది అధికారులు ఫాలో అయిపోతున్నారు. అది వేరే టాపిక్ అనుకోండి. ఇదిగో మామ ఇచ్చిన ఆలోచన, ప్రతి 1000 మందికి ఒకడిని. ఇలాంటి ఎన్నుకోబడిన ఒకళ్ళందరూ కూడా ఒక 100 మందిని పోగు చేసి 100 మీద ఇంకొక ఒకడిని, ఇలాంటి వేరు చేసిన ఒక్కొక్కరి మీద ఒక 50 మందికి ఒకడిని, ఫైనల్గా నువ్వు మెయిన్గా ఉండు. ఇలాగా అప్పుడు నీకు చాలా పని తగ్గిపోతుంది. అంటే ఇదంతా ఏంటంటే, ఇక్కడ నేను చెప్పవలసిన పాయింట్ ఏమిటంటే, కుటుంబం ఐక్యతగా ఉండాలి అంటే వెంటనే మంచి లక్షణాలను, మంచి ఉద్దేశాలను, మంచి తలంపులను, పెద్ద అయినా సరే చిన్న అయినా, అరే నువ్వు ముందు పుట్టావా, నేను ముందు అనవసరం. ఏంటంటే, ముందు పుడితే మంచి పెద్దోడికైనా ఒకటే, చిన్నోడికైనా ఒకటే, వయసుతో తారతమ్యం లేకుండా, ఆడదాను నోరు మూసుకొని ఇంట్లో ఉండు అని ఇలాంటి మాటలు రానివ్వకుండా, ఆడైనా మగైనా చిన్నైనా పెద్దయినా మంచి 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 ఆలోచనలను, మంచి తలంపులను, మంచి ఉద్దేశాలను, మంచి కార్యాలను స్వీకరించే స్వభావం కలిగి ఉంటే ఐక్యముగా ఉండవచ్చు, సమాధానముగా ఉండవచ్చు. అది అక్కడ జరిగింది. ఇది 5వ విషయము. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్గా ఉంటే 18వ అధ్యాయం 12 నుంచి 27 వచనాలు మీరు చదువుకోండి, చాలా చక్కగా కనబడుతుంది. అదే విషయంలో అక్కడ ఇంకొక పాయింట్ ఏమిటంటే, 6వ విషయము, పెద్దలను గౌరవించడం. 7వ వచనం దగ్గరే ప్రారంభమవుతుంది. ఇదిగోనయ్యా నీ భార్య నీ బిడ్డలను తీసుకొని వచ్చాను అనగానే మోషే చేసిన పని ఏమిటి? 7వ వచనం చదవండి, పోనీ 7వ వచనం చదవండి. మోషే చేసిన పని ఏంటి? మోషే తన మామను ఎదుర్కొనపోయి ఏం చేశాడంట? సంస్కారం, వందనం పెట్టాడు. తర్వాత అతను ముద్దు పెట్టుకున్నాడు, వారి క్షేమాలు తెలుసుకున్నాడు, అక్కడ మామ ఇచ్చినటువంటి సలహాలను స్వీకరించాడు. అంటే పెద్దతనమును ఏం చేశాడంటే గౌరవించాడు. ఇంటిలో ఐక్యత ఉండాలి, సమాధానం ఉండాలంటే పెద్దతనమును గౌరవించడమే. అంత మారిపోయిందిలేమా, మీరు చదువుకున్నప్పుడు ఇప్పుడు పరిస్థితులు అప్పుడు కౌరులు చెప్తావేంటి? అలాంటి అనవసరం. ట్రెండ్ మారింది. అప్పుడు మీ కాలేజీ డేస్ వేరు, ఇప్పుడు సమాజ పరిస్థితులు వేరు, ఇప్పుడు డ్రెస్సింగ్ వేరు. ఇలాంటి పెద్దతనమునకు మనము గౌరవించవలసిందే. ఒక దినము చిన్నవాడైనా సరే, అప్పుడే ఆ కుటుంబ ఐక్యత ఉంటుంది. ఆ ఇత్రోకి మోషేకి ఎక్కడ గొడవలే లేవు, భార్యాభర్తలకు ఎక్కడ గొడవలు లేవు. ఈ గేర్షోము ఎలియాబు వీళ్ళకి తండ్రి కొడుకులకి గొడవలు లేవు. మరి అహరోను మోషేకి మిరియాముకి ఎక్కడ గొడవలు లేవు. గొడవలు లేనటువంటి, విభేదాలు లేనటువంటి, రోడ్డున పడలేనటువంటి కుటుంబం ఇది. ఎంత ఐక్యత! ఇటువైపు కానీ అటువైపు కానీ. మరి ఒక మాట ఏమిటంటే, చివరిగా స్వార్థము అనేది కుటుంబ సభ్యులలో ఉండకూడదు. దేవుని చిత్తమునకు లోబడే ఆ గుణము ఉండాలి. సౌలు చూడండి, దావీదుని చంపేయాలనుకున్నాడా? ఎందుకు? జస్ట్ చిన్న మెయిన్ టాపిక్ వచ్చేసేయండి, ఇంకా అదంతా వద్దు. ఇంకా సౌలును దావీదుని చంపేయాలనుకున్నాడు కదా, చాలా అటెంప్ట్లు చేశాడు కదా. ఎందుకు? ఒకే ప్రశ్న, ఒకే ఆన్సర్. ఎందుకమ్మా అసూయ అనేది ఓకే. మెయిన్ రీజన్ ఇంకోటి ఉన్నది. అసూయతో పాటుగా ఇంకొక రీజన్ ఉన్నది. అక్కడ ఏమన్నారంటే, గొల్యాతు చంపేసిన వెంటనే సౌలునకు 1000 కొలది, దావీదునకు 10,000 కొలది. అక్కడ అసూయ ఓకే, నాకంటే వీడు. నెక్స్ట్ ఇంక చంపేసే ప్లాన్ ఎందుకు వేశాడంటే, సౌలు తర్వాత ఎవడవ్వాలా? రాజు, వాళ్ళ కొడుకు అవ్వాలా. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇప్పుడు రాజ్యం అంతా కూడా ఏమైపోయింది? సౌలు తర్వాత సౌలు కొడుకు అయ్యే పరిస్థితిలో ఉన్నదా?
రాజు లేదు అక్కడ. కానీ సౌలు ఆలోచన ఏమిటి? నా కొడుకే అవ్వాలి, నా కొడుకే అవ్వాలా, అందుకని చంపేయాలనుకొని పెట్టుకున్నాడు. అలాంటి స్వార్థ ఆలోచన ఇక్కడ ఏమైనా కనబడ్డదా? మోషే తర్వాత ఎవరు అవ్వాలి? గెర్షోము, ఎలియాబు అవ్వాలి కదా నాయకుడిగా. అలాంటి ఆలోచన ఏమైనా చేశాడా మోషే? చేయలేదు. పోనీ బిడ్డలకు అలవర్చాడా అలాంటిది? అరే నా తర్వాత మీరే, ఇంక నేనేం చేయలేను, మీరే చూసుకోండి అని విడిచిపెట్టాడా? ఏమి అలాంటి స్వార్థము అనేది కుటుంబ సభ్యులలో తనలో లేదు, తన కుటుంబంలో రానివ్వలేదు. దేవుని చిత్తానికి లోబడి, అందుకనే మరి ఒకడు యెహోషువ అయ్యాడు. మోషే కుటుంబంలో కాకుండా వేరే కుటుంబంలో యెహోషువ అయ్యాడు నాయకుడిగా. ఇలా ఉండాలా? కుటుంబం ఐక్యముగా సమాధానంగా ఉండాలంటే స్వార్థాలు అనేవి నీవు కలిగి ఉండకూడదు, నీ కుటుంబ సభ్యులకి ప్రేరేపించబడనివ్వకూడదు. దేవుని చిత్తమునకు శిరసావహించడం నేర్పించు నీ కుటుంబ సభ్యులకి. అప్పుడు దేవుని ఐక్యత నీ కుటుంబానికి ఉంటుంది, దేవుని సమాధానము కూడా ఉంటుంది అని. నాకు కొన్ని మాటలు మీకు అర్థమైనవి అని నా భావన. కుటుంబాలు చాలా అనైక్యముగా అయిపోతున్నాయి. భార్య భర్తకు లోబడి ఉండాలి, దానికి నేను అగ్రీ. భర్త భార్యని ప్రేమించాలి, ఇది కూడా నేను ఓకే. బిడ్డలు తల్లిదండ్రులను సన్మానించాలి. ఇలాంటి కొన్ని అన్ని విషయాలకి కూడా మనం మనసులో పెట్టుకొని ఒక కుటుంబం ఆధారంగా మరికొన్ని విషయాలు నేర్చుకోగలిగాం. వాటితో పాటు వాటి తర్వాత వాటిని మనము అవలంబిస్తూ వాటి తర్వాత ఒక కుటుంబం ఏంటంటే మోషే కేంద్రముగా కొన్ని విషయాలు, ఒక 7 విషయాలు చెప్పాను. మొదటి విషయం, కుటుంబ సభ్యులందరూ కూడా ఒకరి ఎడల ఒకరు శ్రద్ధ కనపరచాలి. రెండవది, చాలా సంతోషం, ఒకరిని ఒకరు చేర్చుకోవాలి. అలాగే మూడవది, ఒకరి క్షేమము ఒకరు పంచుకోవాలి, తెలుసుకోవాలి. నాలుగవది, దేవుని మాటలే కుటుంబంలో సంభాషించాలి కుటుంబ సభ్యుల మధ్యన. అలాగే ఐదవది, మంచి అనేది ఏదైనా ఉంటే తప్పనిసరిగా స్వీకరించాలి. ఆరవది, పెద్దతనమును తప్పనిసరిగా గౌరవించాలి. ఏడవది, స్వార్థం అనేది మనము ఎంకరేజ్ చేయకూడదు. స్వార్థము లేకుండా నిస్వార్థముగా దేవుని చిత్తమునకు మనము శిరసాహ వహించే సభ్యులుగా, కుటుంబ సభ్యులుగా ఉండగలిగితే కుటుంబము చూడండి ఎంత ఐక్యముగా ఉంటుందంటే. చాలామంది డిస్టర్బ్ చేశారు. మిర్యాముని చెడగొట్టారు, అహరోనుని చెడగొట్టారు. అటు ఇత్రోకి కొన్ని మాటలు చెప్పి ఉండవచ్చు, బిడలకి కూడా ఎక్కేసి ఉండవచ్చు. ఎక్కడ టాపిక్లు ఈ బైబిల్ గ్రంథంలో లేవు. అంత ఐక్యత వారిని మనమేమీ చేయలేం. యెహోవా ఏర్పాటు చేసిన ఐక్యత అది. అలాంటి సమాధానం మీరు కూడా కలిగి ఉండాలి అంటే బైబిల్ గ్రంథంలో చెప్పబడిన కొన్ని సలహాలు సూచనలతో పాటుగా ఈ 7 విషయాలు కూడా మీ మైండ్లో పెట్టుకొని అనుసరించండి. మీ కుటుంబ సభ్యుల చేత మరి వారు కూడా అనుసరించే విధముగా చేయండి. చక్కని ఐక్యత ఉంటుంది, సమాధానం ఉంటుంది, శాశ్వత జీవం మీ కుటుంబంలో ఉంటుంది. దేవుని యొక్క సమాధానం కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్.